హాయ్ హలో వెల్కమ్ టు మనోడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గేమ్ చేంజర్ సినిమా చూసాం అనమాట. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి సినిమా. మొత్తానికి సినిమా గురించి చెప్పుకోవాలంటే ఒక్క మాటలో అయితే అన్ప్రెడిక్టబుల్. మనం ప్రిడిక్ట్ చేసింది ఏంటి అసలు? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఇండియన్స్ వన్ ఆఫ్ ది సూపర్ డైరెక్టర్ అనమాట. మన శంకర్ గారు మూవీ ఎలా ఉండబోతుంది అనేసి మనం వచ్చామన్నమాట. చాలా బాగుంటుంది. గేమ్ చేంజర్. అసలు గేమ్ అంటే ఏంటి సినిమాలో అండ్ చేంజర్గా ఎవరున్నారు, గేమ్ చేంజర్ ఓవరాల్గా గేమ్ చేంజర్ అయిందా లేదా అని చెప్పుకోవాలంటే మాత్రం సినిమా స్టోరీలోకి వెళ్ళిపోవాలి. సినిమా యాజ్ యూజువల్గా మనకి స్టార్టింగ్లో రొటీన్గా ఫస్ట్ హాఫ్ సాగడానికి కోసం హీరోయిన్ హీరో కలిసే సీన్స్ కానీ, ఇక్కడ స్టోరీ లైన్లోకి వెళ్ళిపోతే ఒక మన ఐఏఎస్ ఆఫీసర్ మనం ముందు సినిమాల్లో చూసిన విధంగానే ఒక కలెక్టర్ ఏవైతే ఆయనకు అథారిటీస్ ఉంటాయో ఆ అథారిటీస్ ఒక పవర్ఫుల్నెస్ని మన శంకర్ గారి రూపంలో చూపించారన్నమాట. కానీ అది ఇప్పుడున్న రేంజ్లో సినిమాలో మనకి ఏ విధంగా ఆకట్టుకుంటుందంటే మాత్రం క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుంది. ఎందుకంటే అసలు గేమ్ చేంజర్ సినిమాకి మనకి స్టార్టింగ్లోనే ఐఏఎస్ ఆఫీసర్గా చూపించి తర్వాత హీరోయిన్ అండ్ హీరో రామ్ చరణ్ గారు కలిసే సీన్స్ కానీ, తర్వాత మనం చూసాము ఒక్కరోజు సీఎం, తర్వాత ఒక నెల సీఎం, ఇలాంటివి చూసాం కదా. ఇందులో 1 hour సీఎం కూడా మనకు చూపిస్తారు. కానీ ఆ 1 hour సీఎం ఎవరనేది మీరు సినిమాలోనే చూడండి. ఇంకా రామ్ చరణ్ గారికి తర్వాత ఒక పొలిటికల్ విధానంగా నడిచే విధానానికి, అంటే ఐఏఎస్ ఆఫీసర్కి ఒక చీఫ్ మినిస్టర్కి ఎవరికి ఎక్కువ పవర్స్ ఉంటాయి నార్మల్గా అంటే అంటే ఈ సినిమా మొత్తానికి పాలిటిక్స్ గురించి అనమాట. మొత్తానికి సేమ్ మనకి లాస్ట్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది. ఇప్పట్లో మన స్విగ్గీ జొమాటో అమెజాన్ వాళ్ళే బైకుల మీద వస్తున్నారు, సీఎం ఏంటి సైకిల్ మీద వస్తున్నాడు అని చెప్పేసి ఒక రియలిస్టిక్గా చూపించారనమాట. మనకి మన ఆంధ్ర ఎలక్షన్స్లో ఇక్కడ మొత్తం ఆంధ్ర ఎలక్షన్స్ గురించినే ఉంటుంది. అంటే పేర్లు కానీ ఇవన్నీ చూస్తే మాత్రం ఆంధ్ర రిలేటెడ్ ఎలక్షన్స్ గురించి ఉంటుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే ఒక ఇంటర్వెల్ బ్యాంక్ అయితే బాగుంటుంది. అంటే అనుకోకుండా రామ్ చరణ్ గారి ఒక చేంజ్ చూపిస్తారు సినిమాలో. అక్కడి నుంచి సినిమా ఏముంటుంది సెకండ్ హాఫ్లో అనే దగ్గరికి మనకు క్వశ్చన్ మార్క్తో మిగిలిపోతుంది. ఇంకా సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి మనకి సినిమా బ్యాక్ డ్రాప్ అంటే ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉంటుంది ఒక రేంజ్లో ఊహించుకుంటామన్నమాట. మామూలుగా అయితే మనం ఫ్లాష్ బ్యాక్, కానీ మనకి ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ అనేది మంచిగానే ఓల్డ్ రామ్ చరణ్ అంటే రామ్ చరణ్ ఈ సినిమాలో హీరో గారి తండ్రిగా రామ్ చరణ్ గారే అక్కడ ఆయనకు ఒకటి చూపించారనమాట. ఒక నెత్తిగా అంటే సరిగా మాట్లాడలేడు అతను. ఒక పార్టీ పెట్టి తర్వాత అక్కడ జరిగే సిద్ధాంతాలు అవన్నీ ఆ గేమ్ అంటే ఏంటి అసలు గేమ్ చేంజర్లో ఏముంది అనేసి మనకు చెప్పబోతారనమాట సెకండ్ హాఫ్లో. ఇంకా చూసుకుంటే మాత్రం అది ఒక్కటే ప్లాట్ మీద ఎక్కడ కానీ మనము ట్విస్ట్లు సినిమా ఒక రేంజ్లో అలాంటి భయంకరంగా సీన్లు చెప్పుకోవడానికైతే పెద్దగా ఏముండదు. సెకండ్ హాఫ్లో రొటీన్గానే కొట్టుకుంటూ పోతాడు. అన్ప్రిడిక్టబుల్ అంటారు కదా, మనకి నిజంగానే అన్ప్రిడిక్టబుల్లే ఈ సినిమా అయితే. మనం ప్రిడిక్ట్ చేసింది అయితే ఒకటి అన్ప్రిడిక్టబుల్గానే మన ముందుకి సంక్రాంతికి రామ్ చరణ్ గారు మనకి తీసుకొచ్చారు. అంటే శంకర్ మూవీతో మనకి ఈ సినిమా మీద ఫస్ట్ నుంచినే డౌట్స్ ఉన్నాయి. కానీ ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత చెప్తున్నా సినిమా అయితే నాకైతే అన్ప్రిడిక్టబుల్. ఎందుకని నేనైతే ప్రిడిక్ట్ చేయలేదన్నమాట ఈ విధంగా ఉంటుందనే సినిమా. కాకపోతే ఒక సంక్రాంతికి రామ్ చరణ్ గారిని తెర మీద చూడాలి అనుకునే వాళ్ళు మాత్రం సినిమా కోసం వెళ్ళొచ్చు. అండ్ గేమ్ చేంజర్ సినిమా, స్టోరీ ఓరియంటెడ్ సినిమా, ఒక బలంగా ఉంది సినిమా, ఒక రేంజ్లో ఉంది అని చెప్పుకోవడానికి మాత్రం ఎక్కడ అయితే నాకైతే అవకాశం లేదు మీ ముందుకు చెప్పుకోవడానికి. ఎందుకంటే అదే పొలిటికల్ అదే ఐఏఎస్ ఆఫీసర్కి ఏమైతే పవర్స్ ఉంటాయో అథారిటీస్ ఉంటాయో ఆ ఎలక్షన్ టైంలో ఐఏఎస్ ఆఫీసర్కి ఒక విలన్ చీఫ్ మినిస్టర్కి చీఫ్ మినిస్టర్ అంటే ఒక గంటలో సేమ్ అయ్యి మళ్ళీ ఎలక్షన్ అవన్నీ చాలా గేమ్ చేంజింగ్ మూమెంట్స్ ఉంటాయి, మన మైండ్ చేంజింగ్ మూమెంట్స్ కూడా ఉంటాయి సినిమాలో. అలాంటి దాంట్లో ఏముంటుంది సెకండ్ హాఫ్లో? ఇంకా మొత్తానికి ఇంకా పాటల గురించి చెప్పుకోవాలి మనం. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో ఒక పాట ఉంటుంది, అబ్బా అయిపోయిందా అనుకునే విధంగా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే ఒక పాట ఫ్లాష్ బ్యాక్లో బాగుంటుంది. ఆ సాంగ్ కొద్దిగా స్టోరీ ఓరియంటెడ్గా పెట్టారనమాట. ఇంకా మొత్తానికి సినిమా మిక్స్ కొట్టి రంబోలా పెట్టి అన్ప్రెడిక్టబుల్తో మనకి చూపించేశారనమాట. ఇది కాదు ఇది చూపించారు అనేసి మనం అనుకోవాలి. బేసిక్గా సినిమా గురించి ఇలా చెప్పబోతాననేసి నేనైతే కలలో అనుకోలేదు గేమ్ చేంజర్ సినిమా గురించి. కాకపోతే మనకి ఒక కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడి అందరూ చూడదగే విధంగా చెయ్యొచ్చు అనే విధంగా సెకండ్ హాఫ్ పెట్టారు. సినిమా అయితే చూస్తే ఇంకా మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు సంక్రాంతికి ఒక మంచి సినిమా చూడాలనుకుంటే మాత్రం రామ్ చరణ్ గారిని చూడాలనుకుంటే మాత్రం వెళ్ళండి.
రామ్ చరణ్ పెద్ద స్టైలిష్గా కూడా లేడు ఈ సినిమాలు, ఎందుకంటే మనం ముందుగా రామ్ చరణ్ చాలా సినిమాలు చాలా స్టైలిష్గా చూసాం. ఇంకా మనకి హీరోయిన్ గారి గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది అయితే ఏం లేదు. ఈ సినిమాలో కొన్ని మ్యానరిజంలు అయితే ఉన్నాయండి. విలన్ గారికి ఇలా అనేది ఒకటి, ఇంకా సైడ్ సత్యం అని చెప్పేసి మనకు అదొకటి, ఇలా డిఫరెంట్గా 2-3 మ్యానరిజమ్స్ అనమాట ప్రతి ఒక్కరికి ఒకటి. ఇంకా మన ఐఏఎస్ ఆఫీసర్గా రామ్ చరణ్ గారు ఇరగదీశారు, అది వేరే విషయము. ఎందుకంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ప్రూవ్ చేసేసుకున్నాడు అన్ని విధాలుగా. ఇప్పుడు గ్లోబల్లోకి వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలి, ఇలాంటి సినిమాలు పాత మనం చూసిన సినిమాలే మళ్ళీ మనకు చూపించినట్టే ఉందన్నమాట సినిమా బేసిక్గా చెప్పుకోవాలంటే. ఇంకా మీకే వదిలేస్తున్న సినిమా చూడొచ్చా లేదా అనేసి, ప్రతి ఒక్కరు సినిమా చూడండి అనేసి చెప్పుకోగలుగుతా. అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మనోడు యూట్యూబ్ ఛానల్ని. అండ్ ప్రతి సినిమా రివ్యూ అంటే ఇండియాలో కన్నా ఇక్కడ వరల్డ్లో కన్నా ఇక్కడ అందరికన్నా ఫస్ట్ ఇక్కడ రిలీజ్ అవుతుంది, ఒక రివ్యూ మీ ముందుకు తెస్తానమాట. అందరూ సినిమా థియేటర్ల నుంచి బయటకు వచ్చే వాళ్ళు కూడా మిక్స్డ్ టాక్ అయితే ఉంది. కొంతమంది తలనొప్పి అంటున్నారు, కొంతమంది అన్ప్రెడిక్టబుల్ అంటున్నారు, కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది కమర్షియల్ ఎలిమెంట్స్తో బాగుంది అంటున్నారు. నాకైతే సినిమా అయితే అన్ని విధాలుగా అన్ని సినిమాలు చూసిన విధంగా మన శంకర్ గారి సినిమా ఎలా ఉండబోతుందో అది అలట్రెక్టబుల్లే అనే విధంగానే ఉంది సినిమా అయితే. గో అండ్ వాచ్ ఫర్ సంక్రాంతి రామ్ చరణ్ అండ్ శంకర్ గారి మూవీ అయితే చెప్పుకోగలుగుతాను. థ్యాంక్ యూ ఆల్.